గట్టిగా ఇలా ఆ బలి జడ్డనే చెప్పి అయ్యో గట్టిగా లేదు గట్టిగానే వేస్తాం బలికి. పొలంలో నీళ్ళు పానే లేడు, ఒకసారి వెళ్ళి చూసేది వస్తా. పొలంలో అయితే మంచిగా నీళ్ళు ఉన్నాయి. తోటలోకి వెళ్ళి డ్రిప్ పైపులు పెట్టినా ఆ డ్రిప్ పైపుకి నీళ్ళు వస్తాయి లేదు ఒకసారి చూస్తా పోయి. తోట అయితే మంచిగానే ఉంది, డ్రిప్ పైపులుగా బాగానే వస్తాయి నీళ్ళు. అమ్మయ్య ఇప్పుడు నా పానం నిమ్మలంగా ఉందా, ఇప్పుడు నా పానం నిమ్మలంగా ఉందా. సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు. అమ్మయ్య ఇప్పుడు అవుతే నిమ్మలంగా ఉండలే నాకు. ఈ చల్లని గాలి, ఈ చల్లని వాతావరణం. ఆ పట్టణంలో ఏముంటుంది, మా అమ్మ నేను ఎంత ప్రేమిస్తాను, నా పొలాన్ని అంత ప్రేమిస్తా, నా పొలాన్ని అంత ప్రేమిస్తా. ఒకవేళ నా ప్రాణం పోతుందని తెలిస్తే నా పొలంలో సంతోషంగా నా ప్రాణాన్ని వదిలేస్తా, సంతోషంగా నా ప్రాణాన్ని వదిలేస్తా. టైం పాస్ కూడా అయితలే. సిటీలో ఉంటే రాని లెక్క బతుకుతుండే, నా ఫ్రెండ్స్ వస్తుండే, అక్కడికి ఇక్కడికి పోతుండే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండే. ఈ పల్లెటూరుకి ఇచ్చి పెళ్లి చేసి నాకు అసలు ఏం అర్థమవుతుంది, ఇంట్లో బందీ లేక కూర్చున్నా నేను. మా డాడీకి అప్పుడే చెప్పిన వద్దే నాకు వాడు సెట్టు కాడు అని మొత్తుకున్నా నేను. ఇంటడా ఈయననే ఈనడు, వీడికి ఇచ్చి పెళ్లి వేసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నేను. పల్లెటూరు బుద్ధిలో చూపిస్తున్నాను. ఏంటంటే పొద్దున్న లేస్తే పొలం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. పెళ్ళం ఎట్లా చూసుకోవాలో కూడా తెలియదు వీడికైతే. చి అమ్మ పిచ్చి లేస్తుందంత. అన్నిటికాడుండో లేడప్ప. అన్నా అన్నా ఓ అన్నా డోర్ తీయరేమరా ఇంట్లోండి. అన్నా గీ ఊర్లో గింత మంచోడా, చూస్తేనేమో సిటీ వాళ్ళు ఎక్కున్నాడు. నేను ఎప్పుడు చూడలే ఈ ఊర్లో గింత మంచోళ్ళని. అయ్యో వదినా నన్ను గుర్తుపడతలేవా? నేను మీ పెళ్ళికి రాలే అందుకే గుర్తుపడతలేనట్టున్నావు. అయినా నీ ఫోటో నాకు పంపించిండు. అవును కానీ అన్నేడి ఇవ్వండు. ఓ అవునా, అన్ననా? అన్న బాయికాడికి పోయిండు. సరే తీ వదినా, మరి నేను బాయికాడికి పోయేస్తా. అయ్యో ఆగయ్యా, నీళ్ళు ఇస్తే తాగిపోదు.
అంటుండు, అన్న అంటుండు, బ్యాగ్ తీసుకొని వచ్చిండు. నాకేం అర్థమైతలేదు. నా పెళ్ళికి కూడా రాలేడు ఎవరు. ఆయన వస్తే కానీ తెలుస్తుంది ఎవరు. ఏమో కానీ మస్తున్నాడు, సిటీ నుంచి వచ్చినట్టున్నాడు. ఎవరిని కూడా చూడలే ఇలాంటి వాళ్ళని ఈ ఊళ్ళో. ఏమైందన్నా ఎప్పుడు చూడగా మట్టిని పట్టుకొని బాయ్ కన్నా కూర్చుంటావు? అయినా దీని గురించి నీకేం చేస్తా? అయినా ఎప్పుడు వచ్చావురా? ఇంటికి పోలేదా? ఇంటికి పోయినన్నా, ఇంటికాడ వదినుంది. ఇంటికాడ నువ్వు లేవని చెప్పగానే అందుకే బాయ్ కాడికి వచ్చిన నేను. అన్నానే తిన్నావారా? ఏడ తిన్నా నువ్వు బాయ్ కాడ అంటే ఇంటికి వచ్చిన. సరే పదా తిందాం. అరే పాన నాకు కూడా ఆకలి అవుతుంది. ముఖమైతే కట్టుకున్నా. మొఖానే కడుక్కో. పోనీలే కానీ ఎలా ఉంటాం బ్రో? కాలేజీ హైదరాబాద్ ఏమో పోనా, మన ఊరే మంచిగా అనిపిస్తుంది హైదరాబాద్ అంటే. అవునే అది చెప్తాం బ్రో. ఒక్కడే బాగానే చేస్తుంది ఏందన్నా పొలం పని మొత్తం. మనం పని మనం చేసుకోకుండా ఇంకెవరు చేస్తాం బ్రో? మా కాలేజీ అయితే ఒక్కో పని చేస్తున్నారు. అంతే ఉంటాం బ్రో. అంతే విలేజ్ విలేజ్, సిటీ సిటీ. తిన్న ప్లేట్ కట్టుకోరన్నా. అర్థం అవుతుంది బ్రో. ఎన్ని లేని పాలు కోసం పిల్లి ఎదురు చూసినట్టు ఈ రోజంటే కొత్తగా నా కోసం ఎదురు చూస్తున్నాం. అదేం లేదు కానీ సరే కానీ మీ తమ్ముడు లోపల తీసుకొచ్చేది ఏమన్నా ఉందా? అక్కడే నువ్వు నిలబెట్టి మాట్లాడతావా? తీసుకొని వస్తున్నాయి పద తమ్ముడు. సరే పోను. తమ్ముడు బ్యాగ్ పెట్టరా. సరే అన్న. ఏమే అన్నం పెట్టు. ఇప్పుడు పెట్టాలనా? నువ్వు పెట్టే వాళ్ళకి తెల్లాతాయి కానీ అచ్చాయనే పెట్టు. సరే. ఇంకేముందన్నా మరి? చెప్పాలి తమ్ముడు ఇంకేంటి? సరే మరి రాక వచ్చినా కదా దోసుకుందన్నా కలిసి వస్తా ఊళ్ళో పోయి. సరే తమ్ముడు పోయేస్తా మరి. నాకు బైక్ కొద్దిగా పని ఉంది. సరే. నేను పని చూసుకొని వస్తాను. మరి సరే. ఎక్కువప్పుడు నాకు ఆగిపోయింది. సరే మరి నేను కలిసి వస్తా దోస్తు. సరే నేను బైక్ వెళ్ళేసి వస్తా. జాగ్రత్త. సరే. హలో అన్నా, అది కాలేజీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలన్నా. ఎవరిన దగ్గరనా? బైక్ అన్నావు నువ్వు? సరేది వదిన దగ్గర తీసుకుంటా. వదినా వదినా వదినా. అన్న ఫోన్ చేసిండు వదినా? చేసిండు. లోపలికి రా, ఇస్తా. ఏ లోపలికి ఎందుకు వదినా, ఇన్న ఉంటే ఇయ్యరాదు. అయ్యో గట్లంటావు, లోపలికి రా. సరే వదినా. అయ్యో గట్ల నిలబడ్డు, కూసో. ఏం కత్తి వదినా, నువ్వు పైసలు ఇస్తే నేను పోతా. ఇస్తే కానీ కూసో. సరే వదినా. అయ్యో నీకు ఇంకా అర్థమవుతలేదా నా ఇంటెన్షన్? నాకు అర్థమవుతుంది వదినా. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు కూడా సిటీ నుంచి వచ్చినావు, నీకు అన్నీ తెలుసు. నాకు అర్థమైంది వదినా, కానీ అన్న తెలిసే బాధపడ. నాకు అర్థమైంది వదినా, కానీ అన్న తెలిసే బాధపడ. గాడికి ఏం తెలియదు కానీ ఎప్పుడు పొలం అనుకుంటే
తిరుగుతూ ఉంటాడు. ఆయన నా ఫీలింగ్స్ వాడికి ఏం అర్థమైతే నువ్వు కూడా నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? వదినా నాకు కూడా అర్థమైంది కానీ అన్నయ్య గారు చెప్తాం మరి. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మన ఇద్దరం చెప్తేనే కదా తెలిసేది. నువ్వేం కంగారు పడుకో. అయ్యో నేను ఉన్నా కదా. డోర్ పెట్టుకోండి. ఇది ఇంకా ఏం చేస్తుంది? సో ఏం చేస్తాను చూస్తాను. సొంత తమ్ముడికని ఎక్కువ చూసుకున్నామని అలాంటి వాడికి లోపలి ఆయన అలా అనిపించింది. అయినా మనం పుట్టాలి.